టిల్ టుడే అండి. ఈరోజు కూడా అమరావతి ప్రాజెక్ట్‌ని, అమరావతి క్యాపిటల్ ప్రాజెక్ట్‌ని 100% సపోర్ట్ చేయటానికి వరల్డ్ బ్యాంక్ రెడీగా ఉంది. ఇది నేను చెప్తుంది కాదు. వరల్డ్ బ్యాంక్ చెప్తుంది. వరల్డ్ బ్యాంక్ .orgలోకెళ్ళి అమరావతి ప్రాజెక్ట్ ఐడీ చెక్ చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. సో, దట్స్ ఇట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇలాగే వస్తాయి. సో, ఇనీషియల్‌గా వరల్డ్ బ్యాంకో, ఏషియన్ బ్యాంకో, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లాస్ట్ బడ్జెట్‌లో ఆల్మోస్ట్ 54,000 క్రోర్స్ ఆఫ్ బెనిఫిట్స్ మనం తీసుకున్నాం. వాళ్ళు అనౌన్స్ చేసిన ఫండ్స్ 15,000 బట్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం మన పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, రిమైనింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వాళ్ళు సపోర్ట్ చేస్తానన్నది. అంటే వాళ్ళు ఫైనాన్స్ చేసేది టోటల్‌గా చూస్తే 54,000 క్రోర్స్ ఆఫ్ బెనిఫిట్స్ మన స్టేట్‌కి వచ్చున్నాయి. దానిలో పోలవరం ప్రాజెక్ట్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ కూడా ఉంది. సో, ఔటర్ రింగ్ రోడ్ టోటల్‌గా సెంట్రల్ గవర్నమెంటే కన్స్ట్రక్ట్ చేయబోతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ బాధ్యత ఒక్కటే స్టేట్ గవర్నమెంట్‌ది. ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ కూడా సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది. ఎక్విజిషన్ చేయాల్సింది స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం మాట్లాడుకోవాలండి. ఏ బిగ్ ప్రాజెక్ట్‌కైనా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏది అంటే ల్యాండ్ ఎక్విజిషనే. కానీ అమరావతిలో చూస్తే ల్యాండ్ ఎక్విజిషన్ ఎవ్రీ టైం చాలా ఈజీగా జరిగిపోతుంది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 25,000 ఏకర్స్, ఆల్మోస్ట్ 30,000 ఏకర్స్ వాళ్ళ ల్యాండ్స్ క్యాపిటల్ కోసం ఇచ్చున్నారు. సో, ఈ గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీ అలాంటిది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌లో రైతుల్ని, ల్యాండ్ లార్డ్స్‌ని కూడా భాగస్వామ్యం చేస్తూ, వాళ్ళకు కూడా ఈ డెవలప్మెంట్లో పార్ట్నర్షిప్ ఇస్తూ, ఫ్యూచర్లో వాళ్ళు కూడా బెనిఫిషియల్ అయ్యేలాగా ప్లాన్ చేసింది గవర్నమెంట్. సో, రైతులు కూడా విల్లింగ్‌గా ముందుకొచ్చారు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డుకి కూడా ఇలాంటి పాలసీయే తీసుకురావచ్చు కదా! ఔటర్ రింగ్ రోడ్డుకి ఎవరైతే ల్యాండ్స్ ఇస్తారో మేబీ వాళ్ళ క్యాపిటల్ సరౌండింగ్స్‌లో ల్యాండ్స్ ఆర్ ప్లాట్స్ అలాట్ చేస్తారేమో. సో, ఆటోమేటిక్‌గా ఈ ఔటర్ రింగ్ రోడ్ కోసం రైతులు ఇష్టపూర్వకంగా ల్యాండ్ ఇవ్వటానికి ముందుకొస్తారు. ఎందుకంటే వాళ్ళ ల్యాండ్ ఇస్తే హయ్యర్ బెనిఫిట్స్ వాళ్ళు పొందుతున్నారు. వాళ్ళు ఇచ్చిన ల్యాండ్ వాల్యూ కన్నా కూడా ఎక్కువ వాల్యూ క్రియేట్ అయ్యే ల్యాండ్‌ని వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. సో, ల్యాండ్ ఎక్విజిషన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. వన్స్ ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. అలాగే ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్‌కి చాలా పెద్ద సపోర్టివ్ ఫ్యాక్టర్. అది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ అది ప్రూవ్ చేసింది. ఒక హైదరాబాద్ కాదండి, ఎక్కడ మేనేజ్డ్ హైవే వచ్చినా కూడా రియల్ ఎస్టేట్ వైబ్రెంట్‌గా ఉంటుంది. ఇది వరల్డ్ వైడ్‌గా 100 టైమ్స్ ప్రూవ్ అయింది. 1000 టైమ్స్ ప్రూవ్ అయిన విషయం. సో, దీని గురించి ఎవరు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అండి, ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అమరావతిలో తీసుకుంటే మనం ఇన్నర్ రింగ్ రోడ్. అయితే ఇన్నర్ రింగ్ రోడ్లో కొన్ని చేంజెస్ జరిగినాయి. ఎప్పుడైతే అమరావతి స్టేట్ ఫామ్ అయిందో అప్పటి సీఎం ఇన్నర్ రింగ్ రోడ్ ప్రపోజల్ సెంట్రల్ గవర్నమెంట్‌కి ఇవ్వటం జరిగింది. బట్ ఆఫ్టర్ 5 ఇయర్స్ ఆయన అధికారం కోల్పోవటం, ఇంకొక పార్టీ అధికారంలోకి రావటం వల్ల ఇన్నర్ రింగ్ రోడ్ ముందుకెళ్ళలేదు. బట్ ఆ ప్లేస్‌లో సెంట్రల్ గవర్నమెంట్ అప్పటికే మనకి ఈస్ట్ బైపాస్ అండ్ వెస్ట్ బైపాస్ కమిట్ అయింది. సో, ఇన్నర్ రింగ్ రోడ్డుకి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపించకపోయినా కూడా వెస్ట్ బైపాస్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ముందుకే వెళ్ళింది యాజ్ పర్ దేర్ ప్రామిస్. సో, వెస్ట్ బైపాస్ ఇప్పుడు ఆల్రెడీ వర్క్ కంప్లీట్ చేసుకుని ఉంది అమరావతి అండ్ విజయవాడ సిటీస్లో. ఒక 3 కిలోమీటర్ స్ట్రెచ్ మాత్రమే పెండింగ్ అండి. కృష్ణా రివర్ మీద గొల్లపూడికి నియర్ నుంచి వెంకటాయపాలెం అనే విలేజ్లో, క్యాపిటల్ విలేజ్ అది వెంకటాయపాలెం విలేజ్, ఎక్కడైతే ఇవాళ తిరుపతి దేవస్థానం వాళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో అక్కడ ఈ ఫ్లైఓవర్ని, ఈ బ్రిడ్జ్ని ల్యాండ్ చేయాల్సి ఉంది. ఈ బ్రిడ్జ్ కూడా ఇంకొక ఫ్లైఓవర్ అటాచ్డ్తో సీట్ క్యాపిటల్ యాక్సెస్ రోడ్డు మీద నుంచి వెంకటాయపాలెం అనే విలేజ్లో ల్యాండ్ అవుతుంది. అగైన్ ఇట్ కనెక్ట్స్ టు గుంటూరు అండ్ విజయవాడ హైవే. సో, 3 కిలోమీటర్ స్ట్రెచ్ మాత్రమే పెండింగ్. అలాగే కంప్లీట్ అయిన ఈ స్ట్రెచ్లో కొన్ని ఎలక్ట్రిక్ పోల్స్ లో లెవెల్లో ఉండటం వల్ల వాటిని పక్కకు తరలించటమో లేకపోతే హైట్ లేపటమో చేయాల్సి ఉంది.
సో రాబోయే 6 మంత్స్లో 1 ఇయర్ లోపే వెస్ట్ బైపాస్ మనకు రెడీగా ఉంటుంది. వెస్ట్ బైపాస్ గురించి క్లియర్గా చెప్పాలంటే లాస్ట్ ఏపీలో హెవీ రెయిన్స్ కొన్ని ప్రదేశాల్లో వాటర్ లాగింగ్ కనెక్టివిటీ కట్ అవటం జరిగింది. కానీ వెస్ట్ బైపాస్కి ఒక పక్క ఉన్న ప్రాంత వాసులందరికీ మెయిన్ కనెక్టివిటీ వెస్ట్ బైపాస్ అయింది. త్రూ వెస్ట్ బైపాస్ గొల్లపూడి రీచ్ అవ్వగలిగారు, త్రూ వెస్ట్ బైపాస్ గన్నవరం ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వగలిగారు, సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి రీచ్ అవ్వగలిగారు. ఆ టైంలో నేను అక్కడే ఉన్నాను. ఈవెన్ నేను కూడా త్రూ వెస్ట్ బైపాసే విజయవాడ హైదరాబాద్ హైవేకి ట్రావెల్ చేశాను. సో నేను చూసింది చెప్తున్నానండి. ఇట్స్ ఏ ఓల్డ్ క్లాస్ హైవే. వెస్ట్ బైపాస్ ఈజ్ ఆల్రెడీ రెడీ. సో వెస్ట్ బైపాస్కి నియర్గా ఉన్న ప్రదేశాల్లో మీరు ఎక్కడ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా మీ ఇన్వెస్ట్మెంట్ 100% గ్రో అవుతుంది. ఇది కూడా ప్రూవెన్ థింగ్. 100 టైమ్స్ ప్రూవ్ అయింది, 1000 టైమ్స్ ప్రూవ్ అయింది ప్రతి చోట కూడా. ఇప్పుడు ఈ వెస్ట్ బైపాస్కి అటాచ్డ్గా ఈస్ట్ బైపాస్ రాబోతుంది. ఎక్కడైతే వెస్ట్ బైపాస్ ఎండ్ అయిందో మంగళగిరి దగ్గర చిన్న కాకాణి అనే ప్రదేశం దగ్గర, అలాగే వైజాగ్ హైవే అంటే విజయవాడ వైజాగ్ హైవేలో తీసుకుంటే సిద్ధార్థ మెడికల్ కాలేజ్ గన్నవరంకి నెక్స్ట్ వచ్చే పెద్దవుటపల్లి దగ్గర వెస్ట్ బైపాస్ ఎండ్ అయింది. సో ఈ 2 లింక్స్ని కనెక్ట్ చేస్తూ ఇన్నర్ రింగ్ రోడ్డుకి ప్రపోజల్ పెట్టడం సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయటం కూడా జరిగింది. సో మేబీ 1-2 ఇయర్స్లో ఈస్ట్ బైపాస్ కూడా రెడీ అవుతుంది. వెస్ట్ బైపాస్తో కంపేర్ చేసుకుంటే ఈస్ట్ బైపాస్ చిన్న స్ట్రెచ్ అండి. సో చాలా త్వరగా వర్క్ కంటిన్యూ అవుతుంది. ఈ వెస్ట్ బైపాస్ అండ్ ఈస్ట్ బైపాస్ వల్ల ఏమవుతుందంటే విజయవాడ సిటీకి, అమరావతి సిటీకి ఇన్నర్ రింగ్ రోడ్ లాంటి స్ట్రక్చర్ ఫామ్ అయింది. సో దానికోసమే ప్రెజెంట్ సీఎం ఏం ప్రపోజల్ పెట్టారంటే ఇప్పుడున్న ఇన్నర్ రింగ్ రోడ్ ప్రపోజల్ని అటకెక్కించి దాని ప్లేస్లో అవుటర్ రింగ్ రోడ్ని తీసుకొచ్చారు. దాన్ని వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయటం జరిగింది. సో ఒక సిటీకి ఇన్నర్ రింగ్ రోడ్ ఉంటే, ఒక సిటీకి అవుటర్ రింగ్ రోడ్ ఉంటే ఆ సిటీ ఎంతగా ట్రాన్స్ఫార్మ్ అవుతుందనేది మనం హైదరాబాద్ విషయంలో చూసాం. హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్ రాకముందు ఉప్పల్, హబ్సిగూడ ఈ ప్రాంతాలన్నీ అవుట్స్కట్స్. బట్ ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత సిటీ ఎంతగా ఎక్స్పాండ్ అయింది, ఎంత ఎకనామిక్ యాక్టివిటీ వచ్చిందనేది మనం అందరం చూసాం. నెక్స్ట్ ఓఆర్ఆర్ తీసుకుంటే దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ డెవలప్మెంట్లో, హైదరాబాద్ డెవలప్మెంట్లో బిఫోర్ ఓఆర్ఆర్ అండ్ ఆఫ్టర్ ఓఆర్ఆర్ అని క్లియర్గా చెప్పవచ్చు. ద సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ అమరావతి అండి. ఒక ఎకనామిక్ ఇంజన్ లాంటి సిటీ రెడీ అవబోతుంది. ప్లస్ ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలంటే ఇది ఒక ప్లానెట్ సిటీ అండి, ఒక గ్లోబల్ సిటీ. ప్లానెట్ సిటీలో ఎలా ఉంటుంది, ప్రతిదీ ప్లానెట్గా ఉంటుంది. ఇప్పుడు కోర్ క్యాపిటల్ ఉంది, గవర్నమెంట్ సిటీ ఉంది అమరావతిలో. ఆ కోర్ క్యాపిటల్లో మీరు ఏ ప్రదేశంలో ఉన్నా కూడా మ్యాటర్ ఆఫ్ 15-20 మినిట్స్లో కోర్ క్యాపిటల్కి రీచ్ అవ్వచ్చు. అలా రోడ్స్ డిజైన్ చేయటం జరిగింది. అలాగే కోర్ క్యాపిటల్లో వన్ సైడ్ నుంచి ఈస్ట్ నుంచి వెస్ట్కి కావచ్చు, నార్త్ నుంచి సౌత్కి కావచ్చు, ఏ ప్రదేశానికైనా హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ చేశారో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయితే. అలాగే అమరావతికి అటాచ్డ్గా ఇండియాలోనే చెప్పుకోదగ్గ 2 టైర్ సిటీస్ విజయవాడ అండ్ గుంటూరు అటాచ్డ్గా ఉన్నాయి. ఆల్రెడీ ఫైనాన్షియల్గా, ఎకనామికల్గా చాలా విషయాల్లో డెవలప్డ్ సిటీస్ అవి. ఏపీలో టాప్ సిటీస్లో ఈ విజయవాడ, గుంటూరు కూడా ఉంటుంది. సో ఇట్స్ ఏ పొటెన్షియల్ ప్లేస్ అండి. ప్లస్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కృష్ణా రివర్కి అటాచ్డ్గా ఉండటం. నదీ పరివాహక ప్రాంతం, నాగరికత స్టార్ట్ అయ్యేదే నదీ పరివాహక ప్రాంతంలో. రివర్కి అటాచ్డ్గా ఉన్న సిటీస్ అన్నీ ఓల్డ్ క్లాస్ సిటీస్ అయినాయి. వరల్డ్ వైడ్గా, ఇండియా వైడ్గా మీరు ఎక్కడ తీసుకున్నా కూడా. ఇప్పుడు ఆ అవకాశం అమరావతికి వచ్చింది. సో ఎందుకు అమరావతిలో ఇన్వెస్ట్ చేసుకోకూడదు? వీ కెన్ డెఫినెట్లీ ఇన్వెస్ట్ అండి. అలాగే ఇప్పుడున్న E1 రోడ్స్ కానీ, N1 రోడ్స్ కానీ అన్నీ 100 ఫీట్ రోడ్స్, 150 ఫీట్ రోడ్స్ వస్తూ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ అకార్డింగ్ టు ప్లాన్ అండి. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అంటే వరల్డ్ క్లాస్ సిటీ. ఈ అవకాశం మనకు ఎందుకు వచ్చిందంటే బేర్ ల్యాండ్లో సిటీని డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఇంత ప్లానెడ్గా
ఇంత గ్లోబల్ స్టాండర్డ్స్తో మనం అమరావతిని డెవలప్ చేసే అవకాశం వచ్చింది. సో ఇంకొక విషయం కూడా నేను క్లియర్గా చెప్పాలంటే చాలామంది కామెంట్ చేసేది ఏంటంటే ఇవన్నీ ఎప్పటికవుతాయి అనేది. డెవలప్మెంట్ అనేది ఓవర్ నైట్ అవ్వదండి. ఇట్ టేక్స్ టైం. స్టెప్ బై స్టెప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్యారలల్గా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ, ల్యాండ్ ప్రైజెస్ కూడా గ్రో అవుతూ ఉంటాయి. అది దృష్టిలో పెట్టుకోవాలి. 1 ఇయర్లో అయిపోతుందా, 6 మంత్స్లో అయిపోతుందా అని క్వశ్చన్ చేస్తే అది అవగాహన లేకపోవటం వల్ల అయి ఉండొచ్చు. సో డెవలప్మెంట్ ఎప్పుడూ కూడా స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటుంది. గ్రాడ్యువల్గా స్పీడప్ అవుతుంది. ఎందుకంటే ఇనీషియల్గా వేరే ఫండ్స్ మీద మనం డిపెండ్ అవుతాము. నెక్స్ట్ మనం సెల్ఫ్ సఫిషియెంట్ సిటీ అవుతాము. అమరావతిలో ఇంకొక ఫ్యాక్టర్ అండి, అమరావతి అనేది రియల్ ఎస్టేట్ బేస్డ్ సిటీ. గవర్నమెంట్ ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్తో, ప్లాటింగ్ ప్రాజెక్ట్తో అతి త్వరలోనే ప్రజల ముందుకు రాబోతుంది. సో అమరావతి రియల్ ఎస్టేట్ బేస్డ్ సిటీ అంటే అమరావతికి ఫండ్స్ గ్యాదర్ చేయడానికి రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. సో సౌదీ అరేబియాలో ద లయన్ సిటీ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ రియల్ ఎస్టేట్ అండి. ఈరోజు ప్రపంచంలో చాలా సిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అక్కడ ఉన్న ల్యాండ్స్ని సేల్ చేసి ఆ ఫండ్స్తో మళ్ళీ సిటీని డెవలప్ చేస్తూ ఉన్నారు. ద సేమ్ విత్ అమరావతి. సో రియల్ ఎస్టేట్ బేస్డ్ సిటీలో, రియల్ ఎస్టేట్ బేస్గా డెవలప్ అవుతున్న సిటీలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఇంకేం ఇన్వెస్ట్మెంట్ చేస్తామండి. సో అమరావతి ఈజ్ 100% సూటబుల్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసినా కూడా రాబోయే 2 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్లో మంచి రిటర్న్స్ అయితే మీరు రీప్ చేస్తారు. దీనిలో ఎలాంటి డౌట్ లేదు. సో ఈ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, గైడెన్స్, అడ్వైస్, ఇన్వెంటరీ, హ్యూమన్ రిసోర్సెస్ ఎలాంటి విషయంలో నా హెల్ప్ కావాలన్నా మీరు నా నెంబర్కి కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చి 9133728888 అండి.